హాయ్ అండి. లెర్నింగ్ హౌస్ వైఫ్‌కి స్వాగతం అండి. నేను మార్నింగ్ లెవ్వంగానే చేసే వర్క్ వచ్చేసి మొదటిగా హాట్ వాటర్ పెట్టుకొని హాట్ వాటర్ తాగుతానండి. ఒక గ్లాస్ నిండా హాట్ వాటర్ తాగితే చాలా మంచిగా అనిపిస్తదండి ఈ కడుపుకి. అందుకే నేను మార్నింగే లెవ్వంగానే హాట్ వాటర్ తాగుతా. కొంతమంది బ్రష్ చేసిన తర్వాత తాగుతారు. కొంతమంది బ్రష్ చేయకముందే తాగుతారండి. కానీ నాకు బ్రష్ చేసిన తర్వాత తాగడమే అలవాటండి. ఈ చాలా మంచిదంట హెల్త్‌కి. ఇక నేను స్ట్రెయిట్‌గా వంట రూమ్‌కొచ్చి ఇక ఈ కౌంటర్ పార్ట్ అంతా క్లీన్ చేయాలండి. క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. చాలా నీట్‌గా, చాలా ప్రశాంతంగా అనిపిస్తదండి ఏ వర్క్ స్టార్ట్ చేసినా గానీ. అందుకే నేను ఫస్ట్ లెవ్వంగానే వంట రూమ్‌కి రాంగానే ఫస్ట్ ఈ వర్కే చేస్తానండి. మొత్తం నీట్‌గా కౌంటర్ పార్ట్ అంతా క్లీన్ చేసుకుంటా. అప్పుడే మిగతా వర్క్ అంతా చకచకా అయిపోద్దండి. లేకపోతే మనకు అరే! ఇదంతా గలీజ్‌గా ఉంది, ఇక్కడంతా డస్ట్ పడింది అని ఈ ఇబ్బందిగా దాని మీదనే మనసు పోతుంటదండి. అందుకే నేను ముందుగా లెవ్వంగానే ఈ వర్కే చేస్తా. అయితే నేను వంట రూమ్‌కి రాంగానే మా వారు నన్ను ఒక వార్నింగ్ ఇస్తారండి. "అసలు నువ్వు వంట రూమ్‌కొచ్చి వంట చేసే ముందు అసలు ఇంత గూడా సౌండ్ చేయొద్దంటారండి." ఎందుకంటే మాకు ఒక పాప ఉందండి. తను చాలా చిన్న సౌండ్‌కైనా సరే లేచి కూర్చుంటదండి. చాలా ఇబ్బంది పెడతదండి. అందుకనే తను పడుకోదు. కాబట్టి నువ్వు మాత్రం ఇంత గూడా సౌండ్ చేయకుండా వర్క్ చేయమంటారండి. ఎలా సాధ్యమవుతదండి సౌండ్ చేయకుండా? కానీ నా వంతు నేను ట్రై చేస్తానండి. మెల్లగా ఒక్కొక్క వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటూ పోతానండి. ఎన్ ఎందుకంటే నేను ఈ వర్క్ 2 డేస్‌కి ఒకసారి చేస్తానండి. ఈ మా రూమ్‌కి దగ్గరలో రోడ్ ఉంటదండి. చాలా ఇబ్బందిగా అనిపిస్తది. ఈ మొత్తం డస్ట్ అంతా పడతదండి. కాబట్టి ఎంత క్లీన్ చేసినా గానీ ఈ జిడ్డు జిడ్డే అనిపిస్తదండి. ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదా! చాలా ఇబ్బంది అనిపిస్తది. మా పాప అవి ఇవి తీస్తుంటదండి. అందుకనే ఇక మనం నీట్‌గా ఉండాలండి. వంట రూమ్‌లో ఎంత నీట్‌గా ఉంచుకుంటే మనకే మంచిదండి. అందుకే ఎప్పటికప్పుడు నేను నీట్‌గా ఇలా తడి బట్ట పెట్టి తుడుచుకొస్తా. ఇంక బొద్దింకలు అలాంటి క్రిములు కూడా రావు కదండీ! అందుకే నీట్‌గా అంతా తుడిచేస్తానండి. ఇక ఈ స్టవ్ విషయానికొస్తే ఈ వాటర్ పెట్టి కడుగుతున్నా కదండీ! ఈరోజు నేను వీడియో తీస్తున్నా కాబట్టి మీకు చూపించాలి ఎలా నేను క్లీన్ చేస్తా అని చూపిస్తున్నానండి. కానీ నేను 2 డేస్‌కి ఒకసారి మాత్రం 3 డేస్‌కి ఇలా వారానికి ఒకసారి మాత్రమే ఇలా కడుగుతానండి. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నేను డైలీ ఇలా చేయనండి. డైలీ ఏం చేస్తానంటే ఇలా తడి బట్ట పెట్టి నీట్‌గా ఇలా తుడిచేస్తానండి. ఎందుకంటే మనము రోజు ఇలా వాటర్ పెట్టి కడగడం వల్ల ఏమవుతదంటే ఏమంటారు ఆ స్టవ్ లోపల రంధ్రాలు ఉంటాయి కదండీ! అవి అందులో వాటర్ పోయి మొత్తం బ్లాక్‌గా అవుతదంట అండి. దానివల్ల మొత్తం పాడైపోతది. అలా చేయకూడదండి. అందుకే నేను ఏం చేస్తానంటే కొంతమంది చేస్తారనుకుంటా అండి నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఇలాగే నీట్‌గా ఒక బట్ట పెట్టి తుడుస్తానండి. ఆ తర్వాత ఇలా బౌల్స్ అన్నీ నీట్‌గా కడిగి బౌల్స్ అందులో పెట్టేస్తానండి స్టాండ్‌లో. కానీ ఎక్కువగా సామాన్లు లేవు. ఏ బౌల్స్ లేవండి. ఎందుకంటే నేను మార్నింగ్ తిన్నది మార్నింగు, ఆఫ్టర్‌నూన్ తిన్నది ఆఫ్టర్‌నూను అలా కడిగేస్తానండి. కానీ నైట్ తిన్నది మాత్రం అస్సలు కడగనండి. ఎందుకంటే ఒకసారి నేను ఇలాగే ఎవరో వీడియో చూసి నైట్ ఎప్పటిదప్పుడు నీట్‌గా మనం కడుక్కుంటే బొద్దింకలు ఎక్కువగా రావు అని విన్నానండి. అలాగే నేను కూడా నైటే కడిగేసానండి. కానీ తర్వాత మార్నింగ్ లేచి చూసేసరికి నాకు కొన్ని ప్లేట్స్ మీద ఇట్లా బొద్దింకలు తిరుగుతున్నట్టు కనిపించాయండి. ఇంగ అప్పటినుంచి నేను అస్సలు మార్నింగ్ వాష్ చేయనండి. నైట్ వాష్ చేయను. మార్నింగ్ లేచి ఇలా నీట్‌గా ఎప్పటికప్పుడు ఆహ్, ఉన్నవి కొన్నే బౌల్స్ కదండీ! నేను, మా వారే ఉంటాం, మా పాప. కాబట్టి అంత ఎక్కువ బౌల్స్ ఉండవండి. ఎప్పటికప్పుడు కడుక్కుంటా నేను. చాలామంది ఏం చేస్తారంటే గిన్నెలు కడగడం అలాంటివి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు మార్నింగు, ఆఫ్టర్‌నూను, నైట్ తిన్నదంతా ఒకటేసారి కడుగుతారండి. కాబట్టి కొంతమందికి నచ్చదండి. కానీ నేను ఎప్పటికప్పుడు కడుక్కుంటా. ఓన్లీ నైట్ తిన్నది మాత్రమే నేను మార్నింగ్ కడుగుతానండి. కాబట్టి ఇలా మెల్లగా చకచక మొత్తం పనులు చేసేస్తానండి. ఇంకా బౌల్స్ తోమి ఆ బౌల్ స్టాండ్‌లో పెట్టేస్తానండి. పెట్టి వాటర్ అంతా దిగిపోవాలి కదా! అందుకనే
ఇంకా ఆ బౌల్స్ అన్నీ అందులో పెట్టేస్తా. అయిపోయిన తర్వాత ఇక మెయిన్ పార్ట్ వచ్చేసి ఈ సింక్ ఏరియానండి. సింక్ పార్ట్ ఏరియాలో చాలామంది ఏం చేస్తారంటే ఈ బౌల్స్ కడిగాక ఆ డ్రాప్స్ అంతా ఆ టైల్స్ మీద పడతదండి. టైల్స్ మీద పడి అంతా ఇట్లా చిన్న చిన్న మరకల్లాగా పడిపోతదండి. కానీ అసలు అది ఎంత గలీజ్‌గా అనిపిస్తదంటే అందుకే మనము ఏం చేయాలంటే మొత్తం గిన్నెలు ఎంత శుభ్రంగా కడుక్కుంటామో ఈ సింక్ ఏరియా కూడా చాలా నీట్‌గా తోముకోవాలండి. అప్పుడే ఎందుకంటే మెయిన్‌గా అసలు ఈ సింక్ ఏరియానే మెయిన్ అండి. ఇందులో ఉన్నంత క్రిములు ఎక్కడ ఉండవండి. ఎందుకంటే మనము తిన్నవన్నీ ఇందులోనే ఏస్తుంటాం కదా! అందుకే దీన్ని నీట్‌గా ఇట్లా శుభ్రంగా మనం సోప్ పెట్టి కడగాలండి. కడిగిన తర్వాత గట్టిగా రుద్దితే అదంతా మరకలంతా పోతదండి. పోయిన తర్వాత నీట్‌గా తుడిచేయాలి అంతేనండి. ఎంత శుభ్రంగా అనిపిస్తదంటే అంత. ఎందుకంటే గిన్నెలు కడిగిందంతా అందులోనే ఉంటది కదండీ! అందుకే సింక్ ఏరియా మెయిన్‌గా శుభ్రంగా ఉంచుకోవాలండి. లేకపోతే హెల్త్‌కి చాలా ప్రాబ్లమ్స్ వస్తదండి. ఇక చూడండి ఎంత క్లీన్‌గా అనిపిస్తదో. అబ్బా! ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసే వరకు చకచకా అయిపోతదండి. ప్రశాంతంగా అనిపిస్తది. అన్ని పనులు అన్నీ క్లీన్ అయినంత మంచిగా అనిపిస్తదండి. అందుకే మార్నింగ్ లేవంగానే నేను ఫస్ట్ ఈ పని చేస్తానండి. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం